తిరుగుతాడు, పైసలు తీసుకుంటాడు. ఆ కేసులు ఎటు తేలవు, బెదిరించుడు, సంచులు తీసుకున్నాడు. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత సిబిఐకి అప్పచెప్పుడు. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పని. అట్టిట్లు చేసి ఇప్పుడు సోదరి మాట్లాడింది. ఈ మధ్య మన దగ్గర మున్సిపాలిటీ ఉన్నాయి, మన నియోజకవర్గంలో పార్లమెంట్లో అన్నిటికంటే ఎక్కువ నిధులు కేంద్రంకి వెళ్ళి వచ్చింది జగిత్యాలకు వచ్చింది. కానీ మా కర్మ ఏంటంటే మేము ఎంపీలను పోయి కొట్లాడి పైసలు తీయగలుగుతాం, కానీ అవి వాటితో పని చేయించేది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు కమిషన్లు మింగుడికే సరిపోతున్నారు. కమిషన్లు మింగుడు అటు ఆ పార్టీలు ఉన్నప్పుడు కమిషన్లు మింగుడే, ఆ పార్టీలకు గెలిచి ఈ పార్టీలకు వచ్చి కమిషన్లు మింగుడే. ఇక్కడ పనులు మాత్రం ముందుకు సాగుతలేవు. డబ్బులు కేంద్రానికి వస్తున్నాయి. ఇంకా మున్సిపల్ చైర్మన్ ఉండే సోదరి శ్రావణి మున్సిపల్ చైర్మన్ ఉండే చాలా సంవత్సరం. ఆయనకు అన్ని ఐడియా ఉన్నాయి. ఈ డబుల్ బెడ్రూమ్ అన్న కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి అని నీళ్లు కూడా వస్తలేవా? నీళ్లు మూసుడా? కరెంటు లేదు, నీళ్లు మూసుడు. మళ్ళీ అది ఎవరు కట్టించడండి? ఇదే ఎమ్మెల్యే కట్టించదు. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే మళ్ళీ ప్రభుత్వం ఉన్న పార్టీలో ఉన్నాడు. మళ్ళా ఓటు అడుగుతానికి వస్తుంది. ఏ పార్టీకి ఓటు అడుగుతాడండి ఎమ్మెల్యే? తొండగుర్తుకా? ఏ పార్టీకి ఓటు అడుగుతారు? నేను ఏ పార్టీ జాయిన్ అయినా తమ్ముడు, నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యాను. నాకు కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావాలంటే సోనియా గాంధీ నన్ను ఆహ్వానించదా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాదు, సోనియా గాంధీ ఆహ్వానిస్తుంది. నన్ను చాలా రెడ్ కార్పెట్ ఆహ్వానిస్తుంది, రెడ్ కార్పెట్ వేసి. కానీ పోయినామా? మనకు సిద్ధాంతం, మనకు చీము నెత్తురు రక్తం మరుగుతుంది. కొన్ని విషయాలు అయితే దేశంలో జరుగుతూ ఉన్నాయో, కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా, ఇటు జగిత్యాలకు వెళ్ళి అటు బోధన్ దాకా కొన్ని విషయాలు హిందువుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు గురించి వింటా ఉంటే రక్తం మరుగుతుంది. కాబట్టి మనిషి పుట్టినాం కాబట్టి